చందు 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 ఏమైంది ప్రేమ్ బాబు? అంత ఆనందంగా ఉన్నారంటే ఏదో ఆనందానికి చెందిన విషయమే అయ్యుంటుంది. ఏంటో గుడ్ న్యూస్ ప్రేమ్? నిజంగా నిజంగా గుడ్ న్యూసే. మన నిన్న నైట్ ఇంటర్నేషనల్ సమ్మిట్కి నా డిజైన్స్ని పంపాం కదా. హా, పంపించాము. నా డిజైన్స్ అన్నిటినీ ఓకే చేశారు. అంతేకాదు, ఆ సమ్మిట్కి ఈరోజు రమ్మని నాకు ఇన్విటేషన్ కూడా పంపారు. చాలా సంతోషం బాబు. బాబు, ప్రతిభ ఉన్న వాళ్ళ కష్టం వేస్ట్ కాదు అనడానికి ఇదే రుజువు. మీ డిజైన్స్ ని ఓకే చేశారు అనంటే మీరు గెలిచినట్టే బాబు. అవును చామంతి, ఇది ముమ్మాటికి నీ ప్రోద్బలమే. ఇంకా నేను అనుకున్నది త్వరలోనే సాధిస్తాను. నీకెదురే లేదు ప్రేమ్. హా, బాబు, నువ్వెన్నింటికి వెళ్ళాలి? 10 o'clock చందు, బట్ 9 o'clock వెళ్తే సరిపోతుంది. అరే, ఇంకా అరగంటే ఉంది కదా. అవును. చెప్తామే సంగతి. విషయం ఇదా? వాడి బిజినెస్ డీలు వాళ్ళు ఓకే చేశారా? అదే కదత్తయ్య చెప్పేది. ప్రేమ్ కనుక వెళ్ళి వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాడంటే మనం పెట్టిన టైం కంటే తక్కువ టైంలోనే ప్రేమ్ అనుకున్నది సాధించేస్తాడు. చేసిన ఛాలెంజ్లో నెగ్గేస్తాడు. 49% ఆస్తి ప్రేమ్కి పోతుంది. తెలిసాక ఎలా పోనిస్తాను రోజా? వాణ్ణి వెళ్లకుండా ఎలాగైనా ఆపుతాం గాని. అదే ఎలా ఆపుతాం అది చెప్పండి సార్. దానికి తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు రోజా. వాడి కార్ టైర్ పంక్చర్ చేస్తే సరిపోతుంది. ఛ, పంచర్ చేస్తే స్టెప్ని మార్చుకుని వెళ్ళలేడారు. పోనీ నువ్వు 4 టైర్లు పంచర్ చేసినా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళలేడా? వాడేమైనా అడవిలో ఉన్నాడా? ఇలాంటివి చెప్తున్నావు? అరగంటే టైం ఉంది సార్. ఇలాంటి చచ్చ ఐడియాలు వేసామంటే ప్రేమ్ వెళ్ళిపోతాడు. ఇక్కడ నుండి బయలుదేరే లోపే ఏదన్నా ఊరికి రైడ్ బుక్ చేస్తే చచ్చినట్టు వస్తాడు కదా. అప్పుడు సమ్మిట్కి వెళ్ళలేడు కదా. సార్, మీ తమ్ముడికి వెళ్లాల్సిన చోటే అతి ముఖ్యమైనప్పుడు ఆ ఊరు రైడ్ ఎందుకు ఓకే చేస్తాడు సార్? ప్లీజ్ థింక్ స్మార్ట్. నాకేం అర్థం కావట్లేదే. అత్తయ్య, నా మైండ్కి ఈ విషయంలో ఏం తట్టట్లేదు. మీరే మీ తెలివికి పదును పెట్టాలి. మీరేం టెన్షన్ పడకండి. వాణ్ణి ఆపాలి అంటే ఒకే ఒక్క దారుంది. ఏంటి మామూదే? ఎమోషనల్ గా మనం వాణ్ణి బ్లాక్ చేయటమే. ఎలా అత్తయ్య? ఇంకా అప్లై చేద్దామా? డన్. వావ్, నీ లుక్ అదిరింది ప్రేమ్. థ్యాంక్ యూ చిట్టి. ప్రేమి డ్రెస్ లో హీరో లాగా ఉన్నాడు కదా చామ్. ఆయన హీరోనే కదా. అందుకే ఈ హీరోయిన్ పడిపోయినట్టుంది, అంతేనా? పొద్దున్నే మొదలు పెట్టావా చిట్టి? క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మాత్రం ఇవ్వనని చెప్తుంది. బాబు సమ్మిట్ కి వెళ్లే కాన్సంట్రేషన్ లో ఉన్నారు.
అనవసరమైనవి వాగి ఆయన ఏకాగ్రతని చెడగొట్టుకు. హ్మ్. మీరు ఊహోలు ఆపండి. టైం అవుతుంది. షూ పాలిష్ చేశాను, వేసుకోండి. ఈయనకి నా దిష్టే తగిలేలా ఉంది. రెడీ అయిపోయావా బాబు? చూడు చందు, చూడ చక్కగా ఉన్నాడు కదా. అత్తా, అక్కడికి బోల్డంత మంది వస్తారు. ఇంకెంత దిష్టి తగులుతుందో ఏంటో. ముందస్తుగా దిష్టి తీయరాదత్తా? తీస్తాను చామంతి. ఇటివు. తీస్తానని ఎక్కడికి వెళ్తుంది? కల్లుప్పు తేవద్దా చిట్టి? ఆ, ఈలోపు బాబుని బాగా చూసుకో. చిట్టి, ఇక నిన్ను కొట్టేస్తాను చెప్తున్నాను. నువ్వు సైలెంట్గా ఉండు. కూర్చో బాబు. తువన్ బాబు. థు, థు. మళ్ళీ పరిగెడుతుంది ఏంటి? పాడేసి రావద్దా చిట్టి? ఆ, ఈలోపు నువ్వు పడేసుకో. చిట్టి, నిన్ను తన్నేస్తాను చెప్తున్నాను. ఆ, నీ చేతులే నొప్పి వస్తాయి. నీ నోరు ఆగదే. ఏంటమ్మా? ఆ, 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 ఏం లేదత్తా. ఇక నేను వెళ్ళొచ్చా? అరే ఉండండి బాబు. అత్త పంచదార తెచ్చింది కదా, నోరు తీపి చేసుకుని వెళ్ళండి. అన్ని తీపి వార్తలే ఉంటాయి. అవును బాబు. ఇవత్తా. నాన్న, నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. చంద్రిక చెప్పిందిరా, నేనే వచ్చేసాను. ఇంటర్నేషనల్ సమ్మిట్కి డిజైన్స్ పంపించావంట కదా, అవి వాళ్ళకి నచ్చి నీకు ఇన్విటేషన్ పంపించారంట కదా. అవును నాన్న. నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అనడానికి ఇది శుభసూచకం. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. నాన్న వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ. వస్తాను. అత్తా, ప్రేమ్ బాబుకి నువ్వు ఎదురెళ్ళు. అలాగే చామంతి.